హాయ్ అండి. ఐ యామ్ రేణుకా. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అయితే జరుగుతుందండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్, థర్డ్ పార్టీ మీ పర్సన్ని వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అంటున్నారు, ఎందుకో మరి చూడండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుందండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ రీడింగ్ చెప్పే ముందు అయితే మీ పర్సన్ నేమ్ అయితే మీరైతే 3 టైమ్స్ అయితే తలుచుకోండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను, వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి. వీటిలో నుంచి ఒక 3 కార్డ్స్ అయితే తీసి మీకు రీడింగ్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి నేను రీడింగ్ అయితే చెప్తానండి. బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చిందండి. దీని గురించి కూడా మనం చెప్పుకుందాం. ఇంకా ఏమేమి కార్డ్స్ వచ్చాయో చూద్దాం. 4 ఆఫ్ హ్యాండ్స్ ఫస్ట్ కార్డు. సెకండ్ కార్డ్ ఏమో 5 ఆఫ్ పెంటికల్. థర్డ్ కార్డ్ ఏమో 5 ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఫోర్త్ కార్డు 8 ఆఫ్ పెంటికల్ వచ్చింది. ఫిఫ్త్ కార్డు ద వరల్డ్ కార్డ్ వచ్చింది. దీన్ని షో అప్ చేయొద్దండి, క్లోజ్ చేస్తున్నాను. పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనైతే ఉన్నారండి. థర్డ్ పార్టీ వారు కూడా అడుగుతూ ఉన్నారు, క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సిక్స్త్ కార్డ్ అయితే ద హెరోఫెంట్ వచ్చింది. సెవెంత్ కార్డు ద సన్. ఎయిత్ కార్డ్ ఏమో 2 ఆఫ్ సోర్స్. నైన్త్ కార్డ్ ఏమో 7 ఆఫ్ సోర్స్. 10th కార్డు డెత్ కార్డ్ వచ్చిందండి. అందుకే థర్డ్ పార్టీ వాట్ ఆర్ యూ డూయింగ్ నవ్ అని అయితే పర్సన్ అయితే అడుగుతున్నారండి. వరల్డ్ కార్డ్ మీన్స్ థర్డ్ పార్టీ అనమాట. తను ఏం చేస్తుంది, పర్సన్ని అడుగుతుంది. ఏంటి అంటే తనతోటి గతంలో ఉన్న మాదిరిగా ఉండలేడనమాట మీ పర్సన్. అంటే తన వర్క్ చేసి పెట్టేవారు, తనకు ఫిజికల్ పరంగా అన్ని టోటల్ ఆల్ ఇన్ వన్ లాగా, ఆల్ ఇన్ వన్ బుక్లో మనకు టోటల్ ఎలా ఉంటాయో మీ పర్సన్ కూడా థర్డ్ పర్సన్స్కి అలా యూజ్ అయ్యేవారు అన్నమాట. అంటే ఈ వర్క్ చేసి పెడతారు, ఈ వర్క్ చేసి పెట్టారు అంటే అది ఒక మైక్రో నుంచి అది మెనీ వరకు అనమాట. ఏదైనా స్మాల్ నుంచి బిగ్ వరకు ఏదైనా చేసి పెట్టే పర్సన్ అన్నమాట. అలాంటి పర్సన్ తనకు ఎలాంటి యాటిట్యూడ్ అనేది థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ అయితే చూపెట్టారు. ఇప్పుడు పర్సన్లో కొంచెం చేంజ్ అనేది కలుగుతుంది. అందుకే థర్డ్ పార్టీ క్వశ్చన్ చేస్తుంది, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ అని అడుగుతుంది. అంటే ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, నీలో ఈ చేంజెస్ ఏంటి, ప్రవర్తన వింతగా ఉంది, భిన్నంగా ఉంది. అంటే తనతోటి ప్రవర్తించినలాగా ప్రవర్తించడం లేదు, కొంచెం హిడెన్గా ఉంటున్నారు.
ఎందుకు అనంటే థర్డ్ పార్టీకి మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నవి అన్నమాట. ఉండడము, తను అదర్ పర్సన్స్ తోటి ప్యాచప్ అయి ఉండడము, ఇద్దరి మధ్యలో ఈగో క్లాషెస్ అనేటివి. అంటే మీ పర్సన్ గొడవ పెట్టుకోవడం లేదు, కాకపోతే థర్డ్ పార్టీ వారే యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ తనకి ఎలా కనబడుతున్నారు, చులకనగా, హేళనగా, ఒక నిస్సహాయ స్థితిలో కనబడుతూ ఉన్నారనమాట. అలాంటి ఎనర్జీస్లో ఈ పర్సన్ ఉండేవారికి అంటే ఇప్పుడు మిమ్మల్ని అవాయిడ్ చేసేసారు. ఇప్పుడు తనకు దిక్కేవారు థర్డ్ పార్టీ. అంటే థర్డ్ పార్టీ కంట్రోల్లో ఉన్నాడు కాబట్టి తను ఎలా ప్రవర్తిస్తారు, ఒక నియంతలాగా కంట్రోలింగ్లా. మెన్ అయినా ఉమెన్ అయినా ఎవరైనా కూడా మీ పర్సన్ని కంట్రోల్ చేసే ఎనర్జీలో అయితే వారైతే ఉన్నారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్లో కొంచెం వింత ప్రవర్తన, వింతగా అనేది మీ పర్సన్ అయితే బిహేవ్ చేస్తూ ఉన్నారు. కొంచెం ఎలా అంటే గోప్యంగా కూడా ఉంటూ ఉన్నారు. ఇది ఏంటి, నాతోటి ఇలా ఉండరే, నేను ఏం చేసినా భరించే పర్సను, నన్నేంటి ఏదో లాగా వింతగా ప్రవర్తిస్తున్నారు, అసలు తను ఏం వర్క్ చేస్తున్నారు, అసలు నాకు అర్థం కావడం లేదు, తను ఏంటి అసలు తన వింత మెంటాలిటీ అని తనని తాను అడుగు క్వశ్చన్ చేసుకుంటున్నది థర్డ్ పార్టీ ఇన్నర్గా. మళ్ళీ ప్లస్ పర్సన్ని కూడా టైం వచ్చినప్పుడు అంటే సందర్భోచితంగా సమయానుకూలంగా అడగడం కూడా చేస్తుంది. ఏం చేస్తున్నావు, ఏంటి, ఏం జరుగుతుంది అని కూడా. ఇలా ఇప్పుడు మీ పర్సన్కి తన దగ్గర సమాధానం లేదు, లేక ఒంటరిగా ఉంటూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, ఒక్కరే ఉంటున్నారు, ఎవరితోటి కూడా ఎక్కువగా ప్యాచప్గా అయ్యి అంటే మీ పర్సన్ ఎలా అంటే థర్డ్ పార్టీ కంటే డబ్బులు హెచ్చులు కొట్టే పర్సను. ఇప్పుడు తను ఎవరితోటి హెచ్చులు కొట్టడం లేదు, ఇతరులతోటి గ్యాదర్ కావడం, ఫంక్షన్స్, సెలబ్రేషన్ అంటూ ఏది లేకుండా ఒక మూడుబాడిన చెట్టులాగా ఒక అంటే అన్నది కానీ ఒక విధవ స్త్రీ ఎలా ఉంటారో అలాంటి సిచ్యువేషన్లో పర్సన్ అయితే ఉంటూ ఉన్నారండి. అంటే తన లైఫ్లో ఏం జరుగుతుంది తనకు అర్థం కావడం లేదు, నేను ఏం కోల్పోయాను, అసలు నేనున్న నా స్టేట్ కరెక్టేనా, అంటే తను ఉన్న పరిస్థితి తన ఫిజికల్ అంటే తన మెంటల్గానైనా ఫిజికల్గానైనా తన ఫైనాన్షియల్ పరంగా ఏంటి నన్ను స్టేట్కి తీసుకొచ్చింది థర్డ్ పార్టీ. మరి ఆఫ్టర్ తను నన్ను అవసరం ఉన్నన్ని రోజులు యూజ్ చేసుకుంటుంది, పైగా నన్నే క్వశ్చన్ చేస్తుంది. తర్వాత నేను వద్దు, తనకు ఆల్రెడీ మల్టీ రిలేషన్స్ ఉన్నవి కూడా మీ పర్సన్కి అర్థమైపోయింది. మరి తర్వాత ఇప్పుడు నన్ను అవసరం ఉన్నన్ని రోజులు వాడుకొని నన్ను వదిలేస్తే నా లైఫ్ ఏంటి, అంటే ఈ థర్డ్ పార్టీని నమ్మి నేను నా పర్సన్కి ద్రోహం చేశాను కదా. ఇప్పుడు నేను నా పర్సన్కి దగ్గరికి వెళ్ళలేను. ఓకే, నాకు న్యాయం చేయాలని ఉన్నా నేను చెప్పే మాటలు నా పర్సన్ కూడా నన్ను యాక్సెప్ట్ చేస్తారా చేయరా, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది. ఇప్పుడు తనకి కిడ్స్ అంటే ఎవరికైనా వివాహం అయిన తర్వాత కుటుంబమే యాక్సెప్ట్ అనేది చేస్తారు. అంటే ఎంత ఎంత నీచులైనా కూడా తనకంటూ సొసైటీలో ఎవరైనా ఆలుగాలం శ్రమించేది ఆలు బిడ్డల కోసం. అలాంటిది ఇప్పుడు నా భార్య పిల్లలు ఏమైపోతారు, లేదా నా భర్త పిల్లలు ఏమైపోతారు అని ఆలోచించుకుంటూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారండి. పదే పదే థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు. అందువల్ల కొంచెం సీక్రెట్గా ఉంటూ ఉన్నారు. తనకి అర్థం కావడం లేదు ఏం చేయాలా అని కూడా. తన బాధ తనకి ఏమనిపించినా తన లోపల తానే మాట్లాడుకోవడం, ఎవరితోటి స్పెండ్ చేయకపోవడం, తనకు కావాల్సిన డబ్బు కూడా సఫిషియెంట్గా లేదు ఇప్పుడు పర్సన్ దగ్గర. చేసిందంతా థర్డ్ పర్సన్కే ఇవ్వాలి, ఒంటరిగా ఎంత వర్క్ చేసినా సరిపోవడం లేదు తనకున్నాయి. అంటే థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళారు మీ పర్సన్, వెళ్ళారు కానీ థర్డ్ పార్టీ లైఫ్, థర్డ్ పార్టీ ఫ్యామిలీ మీ పర్సన్ ఫ్యామిలీ కాదు కదా. తన ఫ్యామిలీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి మీ పర్సన్ని తను ఒక వే అనేది దాటాలి కాబట్టి, తన గమ్యం అనేది రీచ్ కావాలి కాబట్టి పర్సన్ని యూజ్ చేసుకుంటూ ఉన్నారు అంతే. అంతే తప్పితే తన పైన ఎలాంటి ఫీలింగ్స్, ఎమోషన్స్ అనేటివి లేవు. మీ పర్సన్ క్వశ్చన్ చేసి కొన్ని సందర్భాలలో నీ వల్ల నిన్న పర్సన్ని కొట్టడం, తిట్టడం, హారాస్మెంట్ చేపించి నీ కోసము నేను వస్తే నువ్వు ఇలా చేస్తున్నావు, నీ లైఫ్ నువ్వు చూసుకొని బాగానే ఉన్నావు, మరి నా లైఫ్ పరిస్థితి ఏంటి అని కూడా ఇప్పుడు వారికి
క్వశ్చన్ చేసుకోవడం, అంటే నా ఇన్నోసెంటు నా ఇమ్మెచ్యూరిటీ వల్లనే నేను నా పర్సన్ని కోల్పోయాను. నాకు ఇప్పుడు నా పర్సన్ నా దగ్గర ఉన్నప్పుడు నేను తను వెళ్ళే వరకు, మీరు తన లైఫ్లో నుండి వెళ్ళే వరకు ఎన్ని చేయాలో అన్ని చేసి మిమ్మల్ని అయితే కొట్టి తిట్టి వెళ్ళగొట్టారండి. ఆడవారైనా మగవారైనా కూడా ఇలా అయితే చేసి బాధ పెట్టి పంపించారు. మిమ్మల్ని ఎన్నో విధాలుగా హింసించారు. డబ్బు కోసము, అంటే బంధము అనేది ఉండదు అని అనుకోకుండా, అంటే ఏంటి ఒక బంధం అనేది ఏర్పడితేనే మీరు తన లైఫ్లోకి వెళ్ళారు కదా, ఆ బంధానికి కూడా తను వాల్యూ ఇవ్వకుండా తన ఇమ్మెచ్యూరిటీ తోటి తన అంటే వీరికి ఎలా ఉంటుందంటే వీరి ప్రవర్తన ఏజ్ ఉంటుందండి. మీ పర్సన్ కూడా మేబీ 25 నుంచి వెళ్ళి ఒక 45 మధ్యలో ఉండుంటారండి. అంటే ఇంత ఏజ్ అనేది ఉంటుంది మీ పర్సన్కి ఈ ఈ మధ్యలో. కానీ అంటే మనిషి ఎదగడం అయితే ఎదిగారు, కానీ బుర్ర అయితే ఎదగలేదు. అంటే మీరు తనని నమ్మారండి. తనని నమ్మి నువ్వు వెళ్ళే రూటు రాంగ్ అని మీరు తనని గైడ్ చేయడం అయితే జరిగింది. కానీ మిమ్మల్ని తను తీసి ఎక్కడో పెట్టేశారు. అసలు మీకు ఎలాంటి వాల్యూ లేదు. ఏమన్నా అంటే నువ్వు నా దాంట్లో ఎంత, నువ్వేంటి, నువ్వు నాకు చెప్తావా, ఏముంది అంటే ఇప్పుడు మిమ్మల్ని మీరు మ్యారేజ్ చేసుకున్నప్పుడు, అంటే ఇప్పుడు ఎవరైనా ఆస్తులు అనేది బేరీజ్ వేసుకొని మ్యారేజ్ అనేది చేసుకుంటారు. మేబీ మీకంటే మీ పర్సన్ ఫైనాన్షియల్ పరంగా కొంచెం బెటర్ పొజిషన్లో, ఒక రేంజ్లో కాదండి, కొంచెం బెటర్. అంటే ఈ మాత్రం ఎవరికైనా ఉంటాయి కదా. అంటే మీకు ఇవన్నీ ఇచ్చేసి మీరు, నాకు తెలిసి అయితే కలెక్టివ్ అయితే మీరు చాలా మెచ్యూరిటీ ఉన్న పర్సన్ అయితే అండి. అంటే మీకు మీకు మీకున్న మీరు పెట్టే డబ్బు ఇన్వెస్ట్ చేస్తే మీ పర్సన్ కాకుంటే మీకు ఎవరైనా దొరుకుతారు. కానీ తన దృష్టిలో నేను లేకుంటే అసలు నీకు లైఫే లేదు అనే టైప్ అన్నమాట. అంటే మీరు ఒక డబ్బు పరంగా మాది అన్నీ తన పైన ఇన్వెస్ట్ చేసి ఒక శనిని మీరు కొనుక్కున్నారండి. అంటే తనకి కట్నం, ఒకవేళ ఆడవారు అయిన అనుకోండి, మీరు డబ్బు కట్నం ఇచ్చి ఒక శనిని కొనుక్కున్నారు. తనకున్న శని అంతా మీ పైన పడింది అనుకోవాలి. తనకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం మీకు వచ్చేసింది అనుకోవాలి. అలాంటి పర్సన్ అన్నమాట. మీ వల్ల మీ పర్సన్ లైఫ్ అయితే బ్రైట్గా మారిపోయిందండి. అంటే తనకి అంతకు ముందు తన లైఫ్లో మొత్తం నెగిటివ్ ఎనర్జీ వల్ల అన్నీ తనకు మ్యారేజెస్ డిలే అయిపోవడం, లేదంటే తన లైఫ్లోకి అసలు ఏ జాబ్ వర్క్ అనేది లేకుండా ఎందుకు బ్రతుకుతున్నాం, దేనికి బ్రతుకుతున్నామో తెలియకుండా ఎక్కడెక్కడో మల్టీ పీపుల్స్ తోటి అంతే బ్యాడ్ చెడు తిరుగులు అనేటివి మీ పర్సన్కి మ్యారేజ్కి ముందు నుంచే ఉన్నాయండి. అలా తిరిగే పర్సను. కానీ మీరు వెళ్ళిన తర్వాత తన లైఫ్ అనేది మీ అంటే తను ఏమనుకున్నారు, మిమ్మల్ని క్వశ్చన్ చేసి ట్రిగ్గర్ చేసి మీవన్నీ ఒకవేళ మీకు కనుక కిడ్స్ కనుక లేనట్లేనంటే మీవన్నీ లాగేసుకొని మిమ్మల్ని అంటే టార్చర్ పెట్టి మిమ్మల్ని పంపించే ఉద్దేశంతో కొందరు ఉన్నారండి. పొరపాటున ఒకవేళ మీకు కిడ్స్ కనుక ఉన్నట్లయినంటే ఆ కిడ్స్ కోసం కూడా మీరు కొద్ది రోజులు మీ పర్సన్ తోటి ట్రావెల్ చేయాల్సి వచ్చేసింది. ఇప్పుడు అలా మీరు ఒక బంధంలో కట్టుబడి ఉండిపోయారు. ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే, నా పర్సన్ నా లైఫ్లో ఉండడానికి రీజన్ ఏంది అంటే, ఒకవేళ చిల్డ్రన్స్ ఉంటేనే మీరు తనతోటి ఇన్ని రోజులు ట్రావెల్ చేశారు. ఎందుకంటే వెరీ వెరీ బ్యాడ్ నేచర్ అండ్ మూర్ఖత్వం ఉన్న పర్సనాలిటీ. ఎవ్వరు చెప్పినా ఒక మూర్ఖులు వినరండి. ఎవరు చెప్పినా వాళ్ళు ఏ రూట్లో వెళ్తారో అది. అంటే వాళ్ళు గాడిదని చూసి గుర్రం అని చెప్తే మనం కూడా గుర్రమే అనాలి. గుర్రాన్ని చూసి గాడిద అని చెప్తే మనం అది గాడిదనే అనాలి. అలాంటి వ్యక్తిత్వం. అంటే గాడిద గుర్రాన్ని చేస్తారు, గుర్రాన్ని గాడిద చేస్తారు. వాళ్ళు ఏది చెప్తారో అదే రైట్. దాన్ని రాంగ్ అని అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. అంటే వాళ్ళకి తెలియదు మీరు అలా చెప్పలేదు, మీరు గుర్రాన్ని గుర్రం, గాడిదని గాడిద అని చెప్పేసరికి నువ్వు నన్ను ఇలా చేస్తావా, అసలు మీరు చేసింది ఏం లేదండి, మీరు మీలాగనే ఉన్నారు, మీరు కరెక్టే చెప్పారు,
కానీ తను రాంగ్గా తన చుట్టూ ఉన్న బ్యాడ్ అంటే వాళ్ళు ఇంకా తనకున్న రిలేషన్స్ కూడా ఇలాంటి వారు తను అలాంటి వారే. అంటే మీరు నాకు తెలిసి అయితే కలెక్టివ్ అయితే మీ పర్సన్ కంటే కొంచెం క్లెవర్ అయి ఉంటారండి. అందువల్ల కూడా అంటే ఎలాంటి వారితోటి అలాంటి వారే ఇమ్మడగలుగుతారు. అంటే చెడు ప్రవర్తన ఉన్నవాళ్ళు చెడు ప్రవర్తన వాళ్ళతోటే ప్యాచప్ అయి ఉండగలుగుతారు. మీ పర్సన్కి చెడ్డ హ్యాబిట్స్ అవన్నీ ఉన్నాయి. మీకు స్టార్టింగ్లో కూడా మీ పర్సన్ ఒక చెడ్డ పర్సన్ అని అర్థం కాలేదు. తనతోటి కొద్ది రోజులు ట్రావెల్ చేసిన తర్వాత అంటే అంటే ఇలానే ప్రవర్తిస్తారేమో, అంటే ఒకవేళ హస్బెండ్ అయిందనుకోండి ఇలానే ఉంటారేమో మగవారంటే అని అనుకునేవారు. ఒకవేళ ఆడవారైనంటే ఆడవారంటే ఇలానే ఉంటారని కొద్ది రోజులు మీ పర్సన్ గురించి మీకైతే నెగిటివ్ థాట్ రాలేదు. తను బ్యాడ్ పర్సన్ అయినా కూడా అంటే తన మీద ఉన్న మీకు బంధానికి మీరు కట్టుబడి ఉన్న తన మీద ఉన్న ప్రేమతోట మీరు తనలో ఉన్న నెగిటివ్ కోణాన్ని చూడలేదు. ఎప్పుడైతే మిమ్మల్ని విపరీతంగా హెరాస్మెంట్ చేయడం జరిగిందో తర్వాత అంటే ఇక డే బై డే మిమ్మల్ని మీ పర్సన్ అసలు అంటే దేంట్లో కూడా ఊర్చుకోలేకుండా తన ఫ్యామిలీ చెప్పిందైనా లేకపోతే తన ఫ్రెండ్స్ చెప్పిందైనా మీ పైన ఎవరైనా నెగిటివ్గా ఏదైనా అన్నా అంటే ఎవ్రీడే మిమ్మల్ని ఈచ్ అండ్ వన్ అంటే పిన్ టు పిన్ మీరు మామూలుగా డ్రెస్సింగ్ నుంచి తిని మార్నింగ్ లేచింది మొదలు ఈవినింగ్ పడుకునే వరకు ప్రతి ఒక్కటి మిమ్మల్ని క్వశ్చన్ చేయడం. అంటే తనకి నచ్చితేనేమో బాగుందనడం, లేదంటే అదనడం. అంటే ఇది మనకి ఎలా ఉంటుందంటే మనం మెంటల్ కృష్ణ సినిమా చూస్తాం కదండి, సేమ్ అందులో పోసాని కృష్ణమురళి ఎలా ప్రవర్తిస్తాడో అలాంటి ప్రవర్తనతోటి మీ పర్సన్ అయితే మీకు ప్రవర్తించుకుంటూ మీకు నరకం చూపెట్టారండి. అలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. ఇప్పుడు థర్డ్ పార్టీ ఇంకా మిమ్మల్ని వెళ్ళగొట్టి థర్డ్ పార్టీ తోటి సెలబ్రేషన్ చేసుకొని హ్యాపీగా బిందాస్గా ఉందామని ఎన్ని స్కెచ్లు ఎన్ని రూట్ మ్యాప్లు గీశారు, కానీ టోటల్గా కొలాప్స్ అయితే అయ్యాయండి. అవన్నీ కావడం ఆ థర్డ్ పార్టీ కూడా వారికి అదర్ మల్టీ రిలేషన్స్ అనేటివి ఉండడం వల్ల ఒకరికొకరికి అంటే వాళ్ళు పెద్దగా గొడవలు అనేది పెట్టుకోరండి. ఎందుకంటే ఇద్దరు చెడ్డ పర్సన్స్ అని ఇద్దరికీ తెలుసు. వాళ్ళకి అప్పుడు ఎందుకు పెట్టుకుంటారు, అయితే వాళ్ళు సైలెంట్గా ఒకరి నుంచి ఒకరు మూవ్ ఆన్ అయిపోవాలి. అంటే అది కూడా ఎలా, వాళ్ళ ఫైనాన్షియల్ వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న డబ్బు పరంగా లెక్కలు కౌంట్ అనేది చేసుకొని సైలెన్స్గా అంటే ప్రేమపూర్వకంగా వాళ్ళు డైవర్స్ అనేది తీసుకోవాలి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సనాలిటీస్ అన్నమాట. అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు నేను ఏం చేయాలి, నా పర్సన్ నేను కోల్పోయాను. ఇక్కడ థర్డ్ పార్టీ ఏమో ఎవ్రీడే నా మెనూ అడుగుతుంది. నేను ఎవ్రీడే తనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ వాట్ ఆర్ యూ డూయింగ్, వేర్ ఆర్ యూ గోయింగ్ అని అడుగుతుంది అనమాట. అలా తనకు సమాధానం చెప్పుకోలేక తనని తాను తగ్గి ఉంచుకోలేక అంటే మీ ముందు చాలా హెచ్చులకు పోయి ఒక హీరో అనమాట మీరు. అంటే మీరు మీ పర్సన్ దృష్టిలో తనకంటే చాలా లో ఎనర్జీలో ఉన్న పర్సన్. మీరేం చేయలేరు, మీరు ఒక నిస్సహాయులు ఒక అభాగ్యులు అన్న ఫీలింగ్ తన దృష్టిలో. కానీ ఇప్పుడు తను థర్డ్ పార్టీ దృష్టిలో ఒక నిస్సహాయులు అభాగ్యులు. సేమ్ మీకు ఏ సిచ్యువేషన్ చూపెట్టారో సేమ్ సిచ్యువేషన్ ఆ థర్డ్ పార్టీ వారు కూడా చూపిస్తూ ఉన్నారు. అందువల్ల పర్సన్కి అయితే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. ఏంటి దేవుడా నేను ఇక్కడ వచ్చి పడ్డాను, నా కర్మ ఇలా ఉందేంటి పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. తనకి ఇప్పుడు జడ్జిమెంట్ కావాలంట అండి. థర్డ్ పార్టీ నుంచి ఆ సిచ్యువేషన్ అనేది ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది, నాకు నా పర్సన్ మళ్ళీ వస్తారా రారా అని తనని తాను క్వశ్చన్ చేసుకోవడం, నాతోటి ప్యాచప్ అయి ఉంటుందా ఉండదా, ఈ థర్డ్ పార్టీ ఎప్పుడు రిమూవ్ అయిపోతుంది అని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. ఇంతేనా నా జీవితం, ఇక నాకు కొత్త రోజులు రావా అనే ఒక జంక్షన్లో ఉండి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఆలోచిస్తూ ఉన్నారు తనని తానే, ఏంటి నేను చేసింది తప్పు కదా, అంటే నేను చేసింది నాకే రివర్స్ వచ్చేసింది ఏంటి, నేను నా పర్సన్ లైఫ్లో ఉండి నేను అదర్ పర్సన్స్ తోటి ఎలాగ ఎంజాయ్ చేశానో ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా సేమ్ అలానే చేస్తుంది అనమాట. తనకు కూడా అదర్ పర్సన్స్ తోటి ఇప్పుడు తనని క్వశ్చన్ చేయాలంటే కూడా మీ పర్సన్కి ఒక చిన్న బుచ్చుకున్నలాగా
లాగా అనిపిస్తుంది. నువ్వేంటి ఇలా చేస్తున్నావు, నాకు ఇలా కట్టుబడి ఉన్నావు అంటే నువ్వు మీ పర్సన్స్ తోటి ఉన్నావు కదా, నీకు నచ్చితే ఉండు, లేదంటే వెళ్ళిపో. ఎందుకంటున్నావు మమ్మల్ని? నీకేం అవసరం? నువ్వెవరు నన్ను క్వశ్చన్ చేయడానికి? అంటే వాళ్ళకి బంధం అనేది లేదు కదా. అంటే మిమ్మల్ని ఒక కార్మిక్ లాగా ఫీల్ అయ్యారు, మిమ్మల్ని ఎల్లగొట్టేసేయాలనుకోండి తన లైఫ్లో నుండి. తన లైఫ్ ఏదో తను చూసుకొని ఒక బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఒక పేక మేడలు అనేటివి ఆకాశ సౌధంలా ఊహించుకున్నారు కదా, అలాంటి గాలి మేడలన్నీ కూలిపోయాయి అన్నమాట. ఇప్పుడు తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. మళ్ళీ మీతో న్యూ లైఫ్ అనేది ఉంటుందా ఉండదా అని చాలా డౌట్స్ క్వశ్చన్స్ అయితే వస్తూ ఉన్నాయండి. కానీ మీ పర్సన్ తోటి కూడా మీకైతే రీయూనియన్ అయితే జరుగుతుందండి త్వరలో. ఇది ఎలా చూపిస్తుంది అని అంటే కొందరికైతేనేమో మీరు కనుక ఒక 6 నుంచి 7 ఇయర్స్ మధ్యలో లాంగ్ డిస్టెన్స్ అనేది ఏర్పడిన వైఫ్ అండ్ హస్బెండ్ కనుక అయినట్లయితే మీకైతే కంపల్సరీ ఈ ఫిబ్రవరి ఈ మార్చిలోగా మీకైతే మీ పర్సన్ నుంచి ఒక కాలర్ మెసేజ్ ఏదైనా వస్తుంది. ఈ న్యూ ఇయర్లో కంపల్సరీ వస్తుందండి. మీ పర్సన్ కూడా అక్కడ థర్డ్ పార్టీ తోటి తనని వేగించలేకపోతూ ఉన్నారు, తనని సాటిస్ఫై అనేది చేయలేకపోతూ ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా తన లైఫ్లో ముగియబోతూ ఉంది. థర్డ్ పార్టీ వారు అడుగుతూ ఉన్నారు ప్రతిదానికి, వాట్ ఆర్ యూ డూయింగ్ నా, ఏం చేస్తూ ఉన్నావు, ఎక్కడికి వెళ్తూ ఉన్నావు, ఏం సంపాదిస్తున్నావు, ఇంతేనా, ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని. అంటే తన లైఫ్లో తనకంటూ వేరే లైఫ్, తన కిడ్స్, పిల్లలు, ఫ్యామిలీ అన్నీ ఉంటాయండి. ఈ పర్సన్ని ఓకే వచ్చినావు కదా నా లైఫ్లోకి, నువ్వు ఇటే ఉండిపోవాలి అంటే మీకు కూడా నాకు తెలిసి ఆ థర్డ్ పార్టీ ఎవరో మీకు తెలిసి ఉంటారండి. మీరు నాకు తెలిసి అయితే గొడవ పెట్టుకొని ఉంటారు థర్డ్ పార్టీ తోటి కూడా. తను మీ పైన కక్ష అనేది పెంచేసుకొని మీ జీవితాన్ని అయితే ఇలా కొలాప్స్ అయితే చేశారు. అందుకు కారణం మీ పర్సన్ అండి. మీ పర్సన్ వల్లనే మీరు తనతోటి గొడవ పెట్టుకోవడం, ఏంటి నా లైఫ్లోకి అసలు మీరెవరు ఇదంతా చేస్తూ ఉన్నారని నిలదీయడం. అంటే పెద్ద మనుషులనైనా లేకపోతే ఫ్యామిలీస్నైనా తన రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరో తెలిసింటే తనతోటి కూడా మీరు గొడవ పెట్టుకొని అయితే ఉండుంటారండి. ఇవన్నీ మీకైతే చేసి చూపెట్టారు. మిమ్మల్ని అయితే ఎలా అంటే ఒక డిప్రెషన్ స్టేట్లోకి పడేశారండి మీ పర్సను. అంటే ఇప్పుడు తను ఎలా అంటే మీ అంతటగా మీరు వద్దని చెప్తే డైవర్స్ ఇట్లా అయితే తనకి ప్రాపర్టీస్ అనేటివి మిగులుతాయి, నాకు ఏ రిస్క్ ఉండదు, దాన్ని ఈజీగా నా లైఫ్లో నుండి మూవ్ అని వెళ్ళిపోతుంది అని పర్సన్ అయితే థింక్ చేశారండి. కానీ ఇప్పుడు తనకి మళ్ళీ మీరు వస్తేనే తన లైఫ్ అనేది బ్రైట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడెప్పుడు వస్తారా, మీ నుంచి ఏదైనా వస్తుందా కాల్ ఆర్ మెసేజ్, మిమ్మల్ని అయితే మీ పర్సన్ అయితే స్పై చేస్తూ ఉన్నారు. ఇంత హార్ట్ బ్రేక్ చేసి ఇవన్నీ చేసి ఇన్ని సంవత్సరాలు లైఫ్ అంతా కోల్పోయేలాగా చేసి మళ్ళీ ఇంకా మా లైఫ్లోకి ఏ మొహం పెట్టుకొని వస్తారు, మాకు చేసిన లాస్ చాలదా అనే వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ అది అంటే అది కొందరికి ఇప్పుడు మళ్ళీ మీ పైన ప్రేమ అనేది కూడా కలుగుతుందండి. ప్రేమ అనేది కలగడం మీ లైఫ్లోకి త్వరగా రావాలని ఇప్పుడు మీరు తనకి అంటే ఎవరైనా దగ్గరగా ఉన్న వస్తువు చాలా చులకనగా హేళనగా కనబడుతుంది కదా. ఇప్పుడు తన నుంచి మీరు మూవ్ అనేవి వెళ్ళిపోయిన తర్వాత మీరు చాలా బ్రైట్గా మీ లైఫ్లో మీరు వండుకుంటూ చాలా మీ లైఫ్ని అయితే గ్రోత్ అనేది చేసుకున్నారు. అంటే మీరు ఏదైనా వర్క్ చేసైనా కూడా మీరు ఇతరుల పైన డిపెండ్ కాకుండా కొంచెం హెల్త్ పరంగానైనా దేని పరంగానైనా మీరు మీ పర్సన్ దగ్గర ఉన్నదానికంటే మీరు కొంచెం బెటర్ స్టేట్లో కనబడుతున్నారు. ఇంకొకటి కూడా ఆలోచిస్తున్నారు, నా లైఫ్లో ఉన్నట్టుగానే తన లైఫ్లో కూడా ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్నారా, నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదు, నాలాగే తను కూడా మైండ్ గేమ్స్ స్ట్రాటజీస్ ప్లే చేస్తే మా లైఫ్ ఇలానే పోతుందా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఒకవేళ డివోర్స్ అనేటివి వచ్చేసిన తర్వాత కూడా ఏంటి అంటే వాల్యూ అనేది ఉండదు కదా. ఇప్పుడు మీ పర్సన్ ఎన్ని గొడవలైనా కూడా మళ్ళీ మీరు వ్యూవర్స్ కనుక మీ పర్సన్ తోటి ఉంటేనే మీ పర్సన్కి వాల్యూ అనేలాగా కూడా ఆలోచిస్తున్నారు. మీరైతే ఎలా ఫీల్ అవుతున్నారంటే ఓకే నాకు ఇంత హార్ట్ బ్రేక్ చేసి చూపెట్టావు, జరిగింది అందరికీ తెలుసు,
నువ్వు ఏమైపోయినా పర్వాలేదు అంటే మిమ్మల్ని బ్యాడ్గా నెగిటివ్గా తను తప్పు చేసి మీ పైన నిందలేయడం అబాండాలేయడం మీరు చేయని తప్పు అంటే శిక్ష అనుభవించేలాగా మీకైతే ఒక డిప్రెషను మిమ్మల్ని 10 మందిలో ఒక ముద్దాయిలాగా చెయ్యని తప్పుకు అలా తను తప్పు చేసి మీ పైన నిందలేయడం ఇవన్నీ చేసి చూపెట్టారు. ఇప్పుడు మళ్ళీ నా లైఫ్లోకి నువ్వు వస్తావా, నువ్వు వచ్చినప్పుడు నీ సంగతి చెప్తా అనేలాగా మీరైతే ఆలోచిస్తున్నారు. అంటే మిమ్మల్ని అప్పుడే క్లోజ్ చేయొచ్చు మీ బంధం అనేది. తను ఎంత ఇంటెలిజెంట్ అంటే మీకు ఇలా డిలేస్ చేయడం వల్ల మీరు వెక్స్ అయిపోతారు, తనని చేంజ్ చేయలేక అని ఒక మైండ్ గేమ్ లాగా ఆడడం అయితే జరిగిందండి. తను ఏ స్ట్రాటజీస్ ఏ మైండ్ గేమ్స్ ప్లే చేసినా మీరైతే మీలాగానే ఉన్నారు, ఎవరిని పట్టించుకోలేదు. అంటే మీ ప్రయత్నం అంటూ చేసేంత వరకు చేశారు. ఓకే, దేవుడి పైన నేను భారం వేస్తున్నాను. నాకు ఈ పర్సన్ నా లైఫ్లో ఉండే ప్రాప్తం ఉంటే ఉంటారు, లేదంటే వెళ్ళిపోతారు. తను న్యూ పర్సన్స్ని ఎలా మల్టీ రిలేషన్స్ టాక్సిక్ పీపుల్ని ఇన్వైట్ చేశారో నాకంటూ యూనివర్స్ ఒక పర్సన్ని నా లైఫ్లోకి పంపిస్తే ఉంటారు, లేదంటే నేను ఇలానే ఉండిపోతా అనేలాగు మీరైతే ఫిక్స్ అయిపోయి ఉన్నారు. కొందరికి అంటే డివర్స్ అయ్యి కిడ్స్ గిట్లా ఎవరు లేని వాళ్ళకైతే మీకైతే మీ లైఫ్లోకి అయితే ఒక న్యూ పర్సన్ విడో పర్సన్స్ అయిన అనుకోండి, మీ లైఫ్లోకి కూడా యూనివర్స్ అయితే కంపల్సరీ ఒక న్యూ పర్సన్ అయితే పంపించబోతూ ఉన్నారండి. మీకు మీకు కొత్త లైఫ్ అయితే మీరు చూస్తారు. మీ లైఫ్ అయితే గతంలో మాదిరిగా అయితే ఉండదు. మీరు మీరు ఏది కోల్పోయారో మీకు అవన్నీ చూస్తారు ఈ కొత్త సంవత్సరంలో. అంటే ఇక మీకు రాబోయేటి అన్నీ మంచి రోజులే. మీకు చెడు అనేది దాటుకుంటూ వెళితేనే మంచి అనేది చూడగలుగుతాం. మనకు అది శివుడు మనకు క్షీరసాగర మదనం జరిగినప్పుడు ముందు శివుడు విషం తాగిన తర్వాతనే మనకు అమృతం అనేది రావడం అనేది జరిగింది. అలాగే మనం చెడు అనేది దాటుకుంటూ వెళితేనే మంచి రోజులు అనేటివి వస్తాయి. మనము చెడు రోజులు నాకు ఇవి వద్దు అని అంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. చెడు దాటితేనే మంచి చూస్తాం. అలాగే కష్టం అనేది పడితేనే తర్వాత బ్రైట్ ఫ్యూచర్ అనేది చూస్తాం. కాబట్టి మీకంటూ కూడా హ్యాపీ డేస్ ఉంటాయి. కంపల్సరీ మీరు ఎంజాయ్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు, న్యూ లైఫ్ అనేది చూస్తారు. మీరు ఒక స్టార్ లాగా కూడా ఉంటారు. అంటే మీరు ఇవన్నీ తట్టుకొని కూడా మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా, మీ పర్సన్ వెళ్ళిపోయినా, మీ పర్సన్ ఇంకా మీ లైఫ్లోకి అదర్ పర్సన్ వచ్చినా మీ లైఫ్ అయితే ఒక కొత్తగా బ్రైట్గా అయితే మారబోతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇవన్నీ తట్టుకొని ఉన్నారు. ఓకే, ఇది చేస్తే ఇలా ఉంటుంది అంటే మీ పర్సన్ మీకైతే చాలా ఒక చుక్కలు అనేటివి అంటారు కదా, అన్ని అంతరిక్షం అనేది చూపెట్టారు. కాబట్టి మీరు ఇప్పుడు దేన్నైనా తట్టుకునే ఆ పొజిషన్లో కండిషన్లో ఉన్నారు. అంటే ఇప్పుడు మీరైతే తట్టుకుంటేనే ఇక్కడి వరకు నెట్టుకొచ్చారండి. అంటే మీరు కూడా కలెక్టివ్ కూడా చాలా మెచ్యూరిటీ ఉన్న పర్సన్ అండి. అంటే మీరు నవ్వు వస్తే ఇప్పుడు నవీనం అయిపోయింది అనేలాగా కాదు, ఏడుపు వచ్చింది ఇప్పుడు ఏడిస్తే ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనేది కాదు, ఏం చేయాలి ఫర్దర్గా అని ఆలోచించే పర్సన్స్ అండి. మీకైతే కంపల్సరీ బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది. మిమ్మల్ని ఏ థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసి టార్చర్ పెట్టారో ఆ ప్రతి ఒక్క థర్డ్ పర్సన్ కూడా మీకు చేసిన కర్మ అయితే వారికి తిరిగి వెళుతుంది. మీరు చూస్తారు, మీరైతే నవ్వే స్టేట్లో ఉంటారు మీకు ఇలా జరిగిందా అని. ఏ రొమాంటిక్ థర్డ్ పార్టీని పట్టుకొని మిమ్మల్ని ఇలా చేశారో ఆ రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా చాలా మల్టీ రిలేషన్స్ తోటి ఉండడం, అవసరమైతే ఆ వారితోటి మీ పర్సన్ని ఒక మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా ఆ థర్డ్ పార్టీ చేపిస్తారండి. ఇద్దరి మధ్యలో ఈగో క్లాషెస్ అనేటివి కూడా ఫ్యూచర్లో రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరైతే వార్తలు వింటారు, కంపల్సరీ జరుగుతాయి. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయండి. ఇది ఇంకా ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజనేట్ అవుతుందో చూద్దామండి లెటర్ వైజ్గా కూడా. థర్డ్ పర్సన్ చెప్పిన లాగానైతే పర్సన్ అయితే వింటలేడండి. వినకపోయేసరికి ఆవిడ గారు అంటూ ఉన్నారన్నమాట, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ కంట్రోల్లో అంటే శరీరం అక్కడ, మనసేమో ఎక్కడ అంటే మీ దగ్గర మీ చుట్టూ అయితే తిరగడం అయితే జరుగుతుంది. అంటే తను ఒక చోట మనసు ఒక చోట అంటారు కదా, శరీరం అక్కడ మనసు ఇక్కడ. అంటే అది ఎలా ఉందంటే చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అని అంటారు కదా. ఇప్పుడు అక్కడనేమో పర్సను
తన మనసు మొత్తం మీ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు మా చుట్టూ ఎందుకంటే ఇప్పుడు మీరేం చేస్తున్నారు? మీ లైఫ్‌లోకి ఎవరైనా వచ్చారా? ఇవన్నీ తన లోపల ఎన్నో క్వెషన్స్ అయితే ఉన్నాయి. ఓకే. నన్ను తను లీవ్ చేస్తది. ఒకవేళ నన్ను ఆహ్, త అంటే మీరు ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారంటే ఒకవేళ మీ ఇద్దరికి గనుక టోటల్‌గా డిస్పాచ్ అయిపోతే నాకిది థర్డ్ పార్టీ జీవితం ఇంతేనా ఇగ? నేను తనకు బానిసనేనా అని గూడా మీ పర్సన్ తనని తాను క్వెషన్ చేసుకుంటూ ఉన్నారండి. అంటే ఇప్పుడు వారు పెట్టే హింసకు అలా అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మీరు రిజల్ట్ ఏదొచ్చినా ఓకే. నేను ఇప్పటి వరకు ఫేస్ చేశాను. ఇక ముందు కూడా నాకు తెలిసి మీరు కలెక్టివ్ అయితే ఆహ్, మీరు ఎంత ఏజీ వాళ్ళయి ఉంటారంటే 23 నుంచెల్లి ఒక 34 మధ్యలో మీరైతే ఉండి ఉంటారండి. ఇప్పుడు మీరు అంటే మీరు చిన్న వయసులో ఉండి పెద్ద అనుభవాలనేటివి నేర్చుకున్నారు. కాబట్టి ఏం చేస్తే ఏమైతది? ఏం జరిగినా అంతా నా మంచికే. ఏది జరిగితే అది అనేలాగా మీరైతే మీకు యూనివర్స్ ఏది ఇచ్చినా మీరైతే స్వీకరిస్తారండి. అలాంటి ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయి. మీకైతే మంచి రోజులైతే రాబోతూ ఉన్నాయండి. చాలా తక్కువ లెటర్స్ అయితే వచ్చాయండి. రీడింగ్ కూడా కొంచెం డిఫరెంట్‌గా వచ్చింది ఈరోజు. డి లెటర్ అండి, ఎఫ్ లెటర్, ఎం లెటర్, డబ్ల్యూ లెటర్, జెడ్ లెటర్, వి లెటర్, బి లెటర్. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ ఎక్కువగా రెజినేట్ అవుతుందండి. యూ లెటర్, ఎన్ లెటర్, ఎల్ లెటర్, ఐ లెటర్. వీరికి మాత్రమే ఈ రీడింగ్ ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుంది. రాశుల వారీగా తీసుకున్నట్లయితే మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి అండ్ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి, మిథున, తుల, కుంభరాశి, కర్కాటక, వృశ్చిక, మీనరాశి వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజినేట్ కావడం అయితే జరుగుతుందండి. ఇలాంటి ఎనర్జీస్లో అయితే పర్సన్ ఉన్నారు. థర్డ్ పార్టీకి అయితే అనుకూలంగా పర్సన్ అయితే ఉండడం లేదు. వర్క్ చేసినా ఏది చేసినా కూడా తన మనసు అయితే అక్కడ అంటే ఒక శుద్ధితోటి అయితే చేయడం లేదు. మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా అయితే చేస్తలేరు. ఏదో చేస్తున్నామా అంటే చేస్తున్నాం. ఎందుకంటే చేయకుండా థర్డ్ పార్టీ ఊరుకోరు కదా. మీలాగా కాదు కదా. థర్డ్ పార్టీ బాధుతుంది అన్నమాట. తనకి అలా చేస్తుంది అనమాట. అలాంటి ఎనర్జీస్లో అయితే వచ్చాయి. అలాంటి ఒరాకిల్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి. వీటిలో నుంచి ఒక కార్డ్ అయితే తీస్తాను. ఏమంటూ ఉన్నారో చూద్దాం పర్సన్. యూ కెన్ అండ్ యూ విల్ అంటున్నారు. మీరు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారని మీ పర్సన్ యొక్క ఒపీనియన్ అండి. అంటే మీరు ఇప్పుడు తన ఫీలింగ్ ఎలా ఉందంటే మీరు ఒంటరిగా ఉన్నారా, లేదంటే థర్డ్ పార్టీని మీరెవరైనా చూజ్ చేసుకున్నారా? కానీ మీ పర్సన్ లాగా ఇప్పుడు మీ పర్సన్ దగ్గర ఉన్నప్పుడు మీరు లో ఎనర్జీ తోటి చాలా ఏడ్చుకుంటూ తూడ్చుకుంటూ తన దగ్గర మీకు అంటే ఫుడ్ అకామిడేషన్ కూడా సరిగా లేక ఒక పేషెంట్ లాగా ఉండేవారు. ఇప్పుడు మీరు చాలా బ్రైట్గా ఎగ్జైట్మెంట్గా హ్యాపీగా మీరైతే ఉంటూ ఉన్నారు. మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉన్నారు. మీ లైఫ్లో ఏం జరుగుతుంది, తను మిమ్మల్ని ఎంత స్పై చేసినా కూడా తనకు అర్థం కావడం లేదు. మీరు షో అప్ ఒకటి చేస్తున్నారు. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది తనకి టోటల్గా అయితే క్లారిటీ అనేది ఎవ్వరు కూడా ఇవ్వడం లేదు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? నేను చూసిన పాత పర్సన్ కాదు, కొంచెం కొత్తగా కనబడుతున్నారు మీ పర్సన్కి. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందో తనకు అర్థం కావడం లేదు. అసలు తను మళ్ళీ నాతోటి ఉంటుందా ఉండదా, అసలు వెళ్ళిపోతారా? నేనేమో అంటే మీరు మీ పర్సన్ గురించి టోటల్గా తెలుసుకున్నట్లయితే మీరు అప్పుడే వద్దని చెప్పేసేవారు. మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని మీరు చేయకముందుకే మీ పర్సన్ మిమ్మల్ని ఇంటెలిజెంట్గా తనే మిమ్మల్ని రిజెక్ట్ చేసినలాగా చేస్తే, అరే నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారని మీరు తనని వెనుక చేసేవారు. ఇప్పుడు మీరు ఆ చేజింగ్ చేయడం లేదు, తనని ఏం చేయడం లేదు. ఓకే, నా వల్ల అయినంత వరకు చేశాను, ఏం చేస్తావో చెయ్యి అంటే మీ పర్సన్ ఎలా అంటున్నారంటే నేను నీకు డోర్స్ అన్నీ క్లోజ్ చేశాను, నువ్వు ఎలా వస్తావో వద్దా అని అనేలాగున్నారు.
నువ్వు ఏ డోర్ అన్న వేసుకో, నా వర్క్ నేను చేసుకుంటా అనేలాగున్నారు. అసలు మీరు ఏం చేస్తున్నారని పర్సన్కి అర్థం కావడం లేదు. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీ పర్సన్ తోటి అయితే మళ్ళీ మీకు రీయూనియన్ అయితే అయ్యే అవకాశాలు ఉన్నాయి. తన నుంచి ఏదైనా కాల్ ఆర్ మెసేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి మార్చిలోగా అయితే తన నుంచి ఏదైనా మీకైతే మెసేజ్ అయితే వస్తుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. 30-40% మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ టైంపాస్ రీడింగ్ లాగా తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి.